వాక్యం వింటున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి చూసారా, అది చాలా ప్రయోజనం. వాక్యం వింటున్నప్పుడు వచ్చే నవ్వు కన్నా వాక్యం వింటున్నప్పుడు వచ్చే కన్నీరు ఎక్కువ ఆత్మ సంబంధమైన ప్రయోజనాన్ని కలుగు చేస్తుంది. వాక్యం వింటున్నప్పుడు నవ్వు వస్తుంది, వద్దని నేను అంటే, దానికన్నా నీ హృదయం పిండి పిండిపోయి వచ్చినప్పుడు కన్నీటి బొట్టులు కారుతాయి చూసారా, అప్పుడు మండుకుంటుందండి అసలైన ఉద్యోగం. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటుండగా ఏడుస్తున్నాడట, తిట్టినందుకో ఏదో అన్నందుకు కాదు, ఏదో లోపం వచ్చినందుకు కాదు, ఏదో కష్టం వచ్చినందుకు కాదు, ఏదో అవసరం వచ్చినందుకు కాదు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారని అంటే, వాక్యం విని ఆ వాక్యం హృదయం తాకి వాక్యానికి సమర్పించుకుని ఘోరమని అవును ప్రభువా, ఆ ధర్మశాస్త్ర గ్రంథములన్నీ మా కొరకే, మేమే ఆ నెహమ్యా స్థానంలో వారిని ఉంచుకుంటున్నారు. బిడ్డలారా వినండి, వాక్యం వింటున్నప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసా? ఓ నెహమ్యా కోసం చెప్పినప్పుడు ఆ నెహమ్యా స్థానంలో మనం ఉంచుకోవాలి. ఓ ఎజ్రా కోసం చెప్పినప్పుడు ఆ ఎజ్రా స్థానంలో మనం ఉంచుకోవాలి. ఓ గద్దింపు కోసం చెప్పినప్పుడు ఆ గద్దింపు స్థానంలో నేనే. నాతాను వచ్చి దావీదుతో అంటాడు, ఆ గొర్రెను తీసుకున్నవాడు నీవే, ఆ స్థానం నువ్వే అన్నప్పుడు దావీదు అంటే, అవును నేనే, నన్ను క్షమించు అని అన్నాడు. హల్లెలూయా. ఏ స్థానంలోకైనా వెళ్ళడానికి నువ్వు రెడీగా ఉండాలి, ఏ పాత్రలోనకైనా వెళ్ళడానికి నువ్వు రెడీగా ఉండాలి. తగ్గించుకునేటప్పుడు తగ్గించుకోవాలి, ఏడ్చేటప్పుడు ఏడవాలి. చాలా మంది దినాల్లో కన్నీరు కార్చే అనుభవం పోయిందండి, కన్నీరు కార్చే ప్రార్థన అనుభవం పోయిందండి. ఏదో 4 మొక్కలు స్తోత్రం అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ కన్నీరు కార్చి రోధించి ఏడ్చి కన్నీరు గుండెల మీద చెయ్యో చెప్పుకో, నీ గుండెల మీద చెయ్యో చెప్పుకో. కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది, ఎన్ని రోజులు అంటలేదు నేను, ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసి. ఎండిపోయి కన్నీరు ఎప్పుడు వస్తుందో తెలుసా? వాక్యం నీ హృదయంలో తాకినప్పుడు, వాక్యానికి నువ్వు సమర్పించుకున్నప్పుడు వాళ్ళు బహుగా ఏడుస్తున్నారట. అక్కడ ప్రజలందరూ కూడా ఏడుపు శబ్దాలతో ఆ మైదానం నిండిపోయిందట. మందిరం అలా ఉండాలి, ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన దుఃఖము ఏడుస్తూ ఉండాలి. ఎప్పుడు ఏడుతూ ఉంటారేట్రా? యేసు పాదాల దగ్గర ఎప్పుడు ఏడిసినోడు జీవితం అంతా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు.